గురుగారు, కృష్ణుడు చూపించిన విశ్వరూపంలో జరగబోయే యుద్ధం, కాలం నోటిలోకి వెళ్ళిపోతున్న భీష్మాదులు అర్జునునికి కనిపిస్తారు. దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి మనం? కాలం అనేటువంటిది అంతు లేనిది, అంతు చిక్కనిది. కాళికామ్మ స్త్రీలింగంలో కాలస్వరూపిణి, పుంలింగంలో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపిస్తాడు. మనందరికీ తెలుసు, భీష్మ పర్వంలో భగవద్గీత బోధించేటువంటి సందర్భంలో అర్జునుడు అంటే తెల్లటి మనస్సు కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప పేర్లమ్మ. కృష్ణుడు అంటే ఆకర్షించేటువంటి వాడు. తెల్లని మనస్సు ఉండటమేమిటి? మనస్సుకి ఏమైనా రంగు ఉంటుందా అండి? ఎవడన్నా చూసినటువంటి వాడు ఉన్నాడా? దాని బొమ్మ గీయగలిగినటువంటి వాడు ఉన్నాడా? తెల్లని మనస్సు ఉన్నటువంటి వాడట అర్జునుడు. తెల్లని మనస్సు అని అంటే మన గుణాలు 3 చెప్పారు, సత్వ రజస్ తమో గుణాలు అని చెప్పి. మన అందరిలోనూ అవి ఉంటాయి. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. సత్వగుణానికి ప్రతీక సత్వగుణం ఎలా ఉంటుంది? దాని రంగు ఏమిటి అని అంటే తెలుపు. తెలుపు దేన్నైనా హరాయించుకోగలదు, దేన్నైనా తనలో కలుపుకోగలదు. అటువంటి గొప్పది తెలుపు రంగు, సాత్వికమైనటువంటిది, చాలా గొప్ప రంగు. అన్ని రంగుల్ని తనలో ఇముడ్చుకోగలదు. అటువంటి తెలుపు మనస్తత్వం, అంటే తెలుపు అనేది స్వచ్ఛతకి ప్రతీక. అటువంటి స్వచ్ఛతకి ప్రతీక కలిగినటువంటి మనస్సు కలిగిన వాడు కాబట్టే అతనికి విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణుడు. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు మనస్సు స్వచ్ఛం చేసుకోవాలి. మనస్సు స్వచ్ఛం చేసుకోవాలంటే ఇంటిని ఏ రకంగా చీపురుతోటి ఎప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉంటుంటామో, ఎప్పటికప్పుడు ధ్యానము అనేటువంటి చీపురుతోటి ఈ లోపల ప్రవేశించేటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలో అనేటువంటి చెత్త మనస్సు నిండా పేరుకుపోతూ ఉంటుంది. దానిని ధ్యానము అనేటువంటి దాంతో ఎప్పటికప్పుడు ఊడ్చేస్తూ ఉండాలి, లోపల ఉంచకూడదు. అప్పుడు మనందరం కూడా అర్జునులమవుతాం. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం మనకు కనపడుతుంది. ఇంతకీ ఆ విశ్వరూపంలో భీష్మాదులందరూ చనిపోయినట్లుగా అర్జునుడికి చూపించాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన భగవంతుడు కాబట్టి. మనకి వర్తమాన కాలం ఉంది, కానీ భవిష్యత్తు లేదు, భూతకాలం లేదు. జరిగిపోయింది. అందుకని ప్రజెంట్ టెన్స్ అంటారు ఆంగ్ల పరిభాషలో చమత్కారంగా. ప్రజెంట్ అంటే బహుమతి. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి ఈ క్షణం నీకు ఒక బహుమతి. క్రితం మన చేతుల్లో లేదు, గతం మన చేతుల్లో లేదు, రాబోయేది మన చేతుల్లో లేదు. కానీ ఆయన భూత భవ్య భవత్ ప్రభు. జరిగిపోయింది ఆయనకి తెలుసు, జరుగుతున్నది ఆయనకి తెలుసు, జరగబోయేది ఆయనకి తెలుసు. ఈ జరగబోయేటువంటి యుద్ధంలో భీష్మాదులందరూ కూడా మరణించబోతారు అనే విషయం ఆయనకి తెలుసు. అందువల్ల అర్జునుడికి ధైర్యం కలిగించడానికి ఆయన విశ్వరూపుడు అని అంటే విశ్వమే ఒక రూపంగా కలిగినటువంటి వాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆ భీష్మాదులందరూ కూడా చనిపోతున్నటువంటి దృశ్యం, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్నటువంటి దృశ్యం, ద్రోణాదులందరూ కూడా సంహరించబడేటువంటి దృశ్యం, మహారాజులందరూ కూడా నేలకి ఒరుగుతున్నటువంటి దృశ్యం, వీటన్నింటినీ కూడా అర్జునుడికి చూపించి తన యొక్క భగవత్ స్వరూపాన్ని, తన భగవద్విభూతిని నిరూపించి భక్తులని నేను అనుగ్రహిస్తాను. ఇంతకు విశ్వరూపం ఎందుకు చూపించాడు అంటే, నన్ను ఆశ్రయించిన వారికి, స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారికి నేను అనుగ్రహిస్తానని చెప్పటం ఈ విశ్వరూపంలో ఉన్న అంతరార్థం. కాబట్టి కాలస్వరూపుడి కింద ఆయన్ని కొలుచుకుంటూ ఆ కాలానికి కాలాయ తస్మై నమః, కాలస్వరూపుడైన ఆ కృష్ణ పరమాత్మకి మనందరం కూడా నమస్కారం చేసుకుందాం.